ఏమండి? రా కూర్చో. మ్. కూర్చో. మ్. తాగు. మ్. నీలాంటి వైఫ్ దొరకడం నిజంగా నా అదృష్టం. ఏంటండి ఎందుకలా అంటున్నారు? నాకిప్పుడు 40 ఇయర్స్. మ్. నేను ఇంతవరకు ఎంతోమంది అమ్మాయిల్ని చూశాను, కానీ ఎవ్వరూ సెట్ అవ్వలేదు. ఎందుకంటే నా దగ్గర వాళ్ళకి ఇవ్వడానికి ఏమీ లేవు. మ్? ఒక మ్యారేజ్ బ్రోకర్ ద్వారా నీ గురించి నేను తెలుసుకున్నాను. మీ అమ్మానాన్నలకి చెప్పాను. వాళ్ళప్పుడు మా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేవని చెప్పారు. అందుకే నీకు 30 కాసులు పెట్టి బంగారం చేయించి నేను పెళ్లి చేసుకున్నాను. ఓ అవునా? ఉమ్, సరే సరే. ఏమండి? చెప్పు. ఆ, తాగడానికి మందు ఏదైనా ఉందా? ఏంటి? మందా? నువ్వు డ్రింక్ చేస్తావా? ఆహా, సరి వదిలేయండి, ఊరికే అడిగాను. అంటే నీకు మందు తాగే అలవాటుందా? అసలు ఎందుకిప్పుడు నువ్వు మందడిగావు? ఆహా, ఊరికే అడిగానండి. నేనెప్పుడైనా పార్టీకెళ్ళేటప్పుడే తాగుతాను. రెగ్యులర్గా నేను తాగను. అవునా? మ్. మందు అలవాటు లేకపోతే నువ్వు పార్టీలోనే కదా తాగాలి. నువ్విప్పుడు ఎందుకు అడుగుతున్నావు? అయినా అమ్మాయిలు మందు ఎందుకు తాగుతారు? ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఈ రోజుల్లో అమ్మాయిల అబ్బాయిల అందరూ తాగుతున్నారు. నేను కూడా అప్పుడప్పుడు తాగుతాను. హ? తాగొద్దమ్మా. ఇప్పటినుంచైనా తాగొద్దు, సరేనా? సరేనండి. పడుకుందామా అయితే? లైట్ ఆఫ్ చేసేయమంటావా? లేదండి, పొద్దున్నుంచి మ్యారేజ్ హాల్లో నిలబడి చాలా అలసిపోయాను. ఈరోజొద్దండి. అవునా? హ్మ్. నాకు చాలా బాడీ పెయిన్గా ఉందండి. ఈరోజు వద్దు, పడుకుందాం. నా భార్య చెప్తే ఓకే. ఓకేనా? మ్. హ్మ్. 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 ఆ? తను ఎక్కడికి వెళ్ళింది? రుక్మిణి! రుక్మిణి! ఇక్కడెక్కడ ఉన్నట్లేదే. హ? రుక్మిణి! హ? 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 నాకింతకుముందు 7 పెళ్లిలాయాయి. ఇలా పెళ్లి చేసుకోవడం నాకేం కొత్తది కాదు. మీరు చాలా మంచివారు. మీరు నా కోసం వేసిన జ్యువెల్స్ తీసుకుని నేను వెళ్ళిపోతాను. బాయ్. అయ్యయ్యో, కష్టపడి సంపాదించుకున్న బంగారం మొత్తం పోయిందే. అమ్మాయిని పెళ్లి చేసుకుని బాగా చూసుకుందాం అనుకున్నాను, కానీ అమ్మాయి పోయింది, బంగారము పోయింది. భగవంతుడా! ఏంటిది దేవుడా!